ఈ గ్రీన్ జోన్లు వాటి గురించి, రెడ్ జోన్ వాటి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, రెడ్ జోన్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ, వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కొంటున్న జోన్లో టీడీపీకి చెందిన మంత్రులు 9 మంది ఉన్నారు, బీజేపీ మంత్రి ఒకరు ఉన్నారట. ఆరెంజ్ జోన్ అంటే ఫేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పబ్లిక్. ఆరెంజ్ జోన్ టీడీపీకి చెందిన మంత్రులు 2 ఉన్నారు, జనసేన ఒకళ్ళు ఉన్నారు. గ్రీన్ జోన్ ఏం పర్లేదు సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ అనుకునే వాళ్ళు 11 మంది టీడీపీ, జనసేన ఒకళ్ళు ఉన్నారు. ఆ ఒక్కళ్ళు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు అవుతారు. మరి జనసేనలో ఆరెంజ్ జోన్లో డిస్సాటిస్ఫాక్షన్ ఎత్తుకుంటున్న ఒక మంత్రి, అదెవరో జనసేన చెప్పాలి. ఓవరాల్గా ఏంటంటే ఇది మంత్రులు రెడ్ జోను ఆరెంజ్ జోను కలిపితే టీడీపీ వాళ్ళు 11 మంది ఉన్నారు. 22లో 11 మంది వాళ్ళు ఈ ఆరోపణ ఎదుర్కొంటున్నారు. నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ 25 మంది అనుకుంటే, వాళ్ళలో యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటున్న వాళ్ళు మొత్తం ఓవరాల్ క్యాబినెట్ 10 మంది. డిస్సాటిస్ఫాక్షన్ అంటే అసంతృప్తి ఎదుర్కొంటున్న వాళ్ళు 3 ఉన్నారని కూడా వాళ్ళు ఐఐటిఎన్స్ గ్రూప్ చెప్తోంది. అండ్ అబ్స్ట్రాక్ట్లో మనం గనక చూస్తే నేమ్ ఆఫ్ ది